జాగ్రత్త పాటిస్తే ఎట్టి పరిస్థితులు కూడా ఆ యాక్సిడెంట్ జరిగేదానికి ఆస్కారం లేదు. మన అజాగ్రత్త వల్ల జరుగుతున్నాయి కానీ వేరే విధంగా జరగదు. మ్యాక్సిమం ఎక్కడ రోడ్డు ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం తక్కువే ఉన్నాయి. ఎందుకంటే రోడ్లు బాగున్నాయి కాబట్టి ఓవర్ స్పీడ్ పోతున్నారు. ఆ స్పీడ్ పోయినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. పోతే మత్తు పదార్థాలు అంటే ట్రైన్ గుట్టకాలు కానీ ఇలాంటివి వేసుకోవటము, అవి వేసుకున్నప్పుడు సల్లంగా డోర్ తీసినప్పుడు గాలి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చినప్పుడు కొంచెం కన్ను జస్ట్ ఒక సెకండే యాక్సిడెంట్ అనేది. ఇది గంటలు కాదు, లేకుంటే 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, జస్ట్ సెకండ్లో కన్ను మోస్తాం. ఈ లోపల ఏదో బండి వచ్చేస్తుంది, జరిగిపోతుంది. దీనికి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. పోయేటప్పుడు ఇలాంటివి వాడకుండా మిగతా రిలాక్స్ అయినప్పుడు చేసుకోవాలి. కానీ ఇలా జర్నీలో చేస్తే ఈ విధంగా నిద్ర రావడం కానీ పోతే ఫస్ట్ ఇంకా కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ వేసుకోకుండానే మామూలు డ్రైవింగ్ చేస్తుంటే ఏం కాదు అది ఒక్కరో కనుకుంటున్నారు. ఆ ఒక్కరోనే పొరపాటు జరిగేది. ఎందుకంటే ఓవర్టేక్ చేస్తారు. ఓవర్టేక్ చేసినప్పుడు కంట్రోల్ చేసుకున్నాక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు అంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనకు సెన్సార్లు ఓపెన్ అవుతాయి. మన సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మన సెన్సార్ ఓపెన్ కానప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఆ ప్రెజర్ తట్టుకున్నప్పుడు అది ఓపెన్ కాదు. ఆ సీట్ బెల్ట్ అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది బిలియన్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు మనకు రక్షణగా ఒక బిలియన్ లాగా ముందుకు వచ్చేస్తుంది. మనకు చాలా వరకు అంటే దెబ్బలు తగలకుండా వరకు చాలా సేవ్ అయిపోతాం మనం ఆటోమేటిక్గా. ఇలాంటివి ముఖ్యమైనటివి. పోతే హెల్మెట్ అంటే మోటార్ సైకిల్ పెట్టేటప్పుడు హెల్మెట్ కానీ పెట్టుకుంటే మనకు ఏదైనా జరిగినప్పుడు ప్రాబ్లం అంటే ఓవర్ స్పీడ్ పోయినా కానీ ఎక్కడన్నా టర్నింగ్ల పాయింట్లో కానీ పోయినప్పుడు ఆటోమేటిక్గా యాక్సిడెంట్ జరిగేది అనుకో. కొన్ని అంటే బండిలో ఇంకో బండి స్పీడ్ వస్తుంటుంది, నువ్వు దానికి తప్పించిపోయి మిస్ అయినప్పుడు ఆటోమేటిక్గా పడిపోయినప్పుడు హెడ్ ఇంజరీ వేసేసి చనిపోతున్నారు. అదే హెల్మెట్ ఉంటే మన తలకి ప్రాబ్లం లేకుండా చేతులకు కానీ ఇంకేదైనా ప్రాబ్లం అయితే చిన్న ప్రాబ్లంతో మనం బయటపడిపోతాం. ఇలాంటివి కూడా కొన్ని జాగ్రత్త తీసుకోవాలి. పోతే